హాయ్ అండి. మనం ఇప్పుడు ఒక వస్తువు గురించి తెలుసుకుందాం. ఆ వస్తువు ఏమిటి అంటే గ్రీన్ లేజర్ పాయింట్. సో అది ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోయి ఇదిగో ఇదేనండి కిట్టు. ఈ కిట్టులో ఉన్న ఐటమ్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వీటిని ఎలా వినియోగించుకోవాలనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయి. ఇది గ్రీన్ లేజర్ పాయింటర్. సో దీనివల్ల మంచి ఫలితమే ఉంది. మాకు తెలిసినాక మేము చర్చి పెట్టి తీసుకోవడం జరిగింది. మరి ఫలితం ఉంటుందో ఉండదో అని కూడా అనుకున్నాం, కానీ మేము ప్రయత్నం చేశాం కాబట్టి ఫలితం ఉంది అని చెప్తున్నాను. అందుకే 4 కలర్స్ వచ్చాయండి ఇందులో గ్రీన్ లేజర్ పాయింటర్లా. మేమైతే ఇలా బ్లూ కలర్తో తీసుకున్నాం. సో దీని పనితనం, దీన్ని ఎట్లా వినియోగించుకోవాలనేది అయితే చెప్తాను. ఇది ఛార్జర్ పెట్టుకోవడానికి, ఇందులో బ్యాటరీ లోడ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనం ఛార్జింగ్ తక్కువ ఉంటే ఫస్ట్ మనం పెట్టంగానే రెడ్ లైట్ వస్తుంది. ఇలా బ్యాటరీ లోడ్ చేసుకోవాలి. ఇలా లోడ్ చేసుకున్నాక బ్యాటరీకి ప్లగ్లో పెట్టాలి. ఇలా ఫస్ట్ పెట్టినప్పుడు రెడ్ వస్తుంది, ఫుల్ అయినాక గ్రీన్ లైట్ వెలుతురు వస్తుంది ఇక పైన ఉన్న హోల్ కాడ. ఇదైతే కోతులకు చాలా చాలా మంచిగా ఉపయోగపడింది. ఎట్లా అంటే కోతులను నివారించుకోవడానికి. ఎంత అంగడి చేసాయంటే కోతులు గింత గిటు మనం గిట్లా పక్కకు పొంటనే పోతాయి. ఇట్లా కూర్చుండగానే పక్క పొంట పోయి ఇంట్లో పోయి అన్నంగా ఎత్తుకచ్చుకుంటాయి, కూరగాయలు ఎత్తుకచ్చుకుంటాయి. ఇంకా ఏదున్నా వాటికెళ్ళి అంగడి చేస్తాయి. ఇటు చూసి అటు చూసే వరకే మాయం చేస్తాయి. మనం కొంచెం చోవాని గట్టిగా అన్నా కూడా మీదికి తండకు తండ అంటే మొత్తం అన్నీ కలిసి మీది వస్తాయి. ఇగో ఇలా సింగిల్ లైట్ అయితే వస్తుంది. సింగిల్ లైట్, ఇంకా అన్ని లైట్స్, ఇంకా చాలా లైట్స్ వచ్చేది కూడా ఇంకోటి కూడా ఇట్లాంటి బిట్ ఉంది అందులో బాక్స్లో ఉంది కదా, దాన్ని కూడా దీనికి పెడితే ఇంకొక టైప్లో వస్తుంది అన్నట్టు. లైట్స్ ఇంకో టైప్లో వస్తాయి కాబట్టి ఇది సింగిల్ లైటే చాలా ఉపయోగపడింది. ఇప్పుడైతే రావట్లేదండి మా దిక్కు. ఒకవేళ ఇట్లాంటి వచ్చినా కూడా ఆ లైట్ పెట్టంగానే పరారైతాయి, ఉరుకుతున్నాయి, నిజంగా ఉరుకుతున్నాయి. మేమే స్వయంగా ప్రయత్నం చేసాము. ఈ లైట్ బట్టి వాటి ఫేస్కు స్ట్రైట్గా పడేలా సింగిల్ లైట్తోనే కొట్టాలండి. బాగా లైట్స్ వచ్చేదైతే పనిచేయట్లేదు. కొంచెం ఎక్కువ దగ్గర ఉంటే, కోతులు దగ్గర ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఈ దూరం ఉన్న కోతులు దూరంగా నుంచి అటే వెళ్ళిపోవాలి అని అంటే ఈ సింగిల్ లైటే చక్కగా పనిచేస్తుంది. వాటికి ఫేస్కు, వాటి కళ్ళకు సూటిగా కొట్టేలా మనం స్ట్రైట్గా పట్టుకోవాలి, బటన్ నొక్కి పట్టి. అట్లా పట్టుకోవడం వల్ల కోతులు అయితే నిజంగా ఉరికాయండి. చాలా అంటే చాలా ఉండే మాకైతే. ఏది వాటితోటి టెన్షన్ అన్నా మీదకి వచ్చి పడతానని చూస్తాయి. అట్లా కళ్ళు తెరుచుకొని ఉరికైతే నోరు తెరిచి. సో ఆ ప్రాబ్లం అయితే తగ్గింది. ఇప్పుడైతే ఈ లైట్ తోటి చాలా మంచి ఫలితమే వచ్చింది. సో దీని రేట్ వచ్చేసి 350 చెప్పారు, 320కి ఇచ్చారు. ఇంకా మేము అంతకంటే తక్కువ అయితే అడగలేకపోయాం. ఇది ఆన్లైన్లో ఎంత ఉందో నేనైతే చర్చి పెట్టలేదు. కాకపోతే వేరే వాళ్ళు నార్మల్గా మాట్లాడుతూ ఇది పనిచేస్తుంది అని చెప్పినప్పుడు మేము షాప్లో అడిగి రేటు 350 చెప్పగానే 320కి ఇవ్వని చెప్పి ఒకటే మాటలో తీసేసుకున్నాం. ఇంకా కోతులు అయితే మా ఇంటి సైడు రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఈ లైట్ చూపెడితే ఎంబడే ఉరుకుతున్నాయి. అట్లా ఒకటో రెండో పెద్ద కోతులు ఉన్నాయి. ఆ టీంకు లీడర్స్ కావచ్చు. అవి కొంచెం బాగా భయపడి ఉరుకుతలేవు, కానీ 99% అన్నీ ఉరుకుతాయి. ఒక పెద్ద కోతులు అంటే వీటికి లీడర్లు కావచ్చు. అవి కూడా ఉరుకుతాయి, కానీ కొంచెం మెల్లగా. కానీ భయం అనేది వాటికి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే సీరియల్గా మేము ఈ లైట్ తోటే ప్రయత్నం చేసాము. వాటికి స్టూట్గా ఇట్లా కళ్ళలకు కొట్టడం, పీస్ వైపు స్ట్రైట్గా పడేలా, ఫోకస్ పడేలా చేసాం కాబట్టి 3 days వరకు అవి ఖచ్చితంగా ఇటు రాలేదండి రియల్గా. ఇంకా ఒకవేళ వస్తున్నట్టు ఇక ఊక అలవాటైనాయి కదా, అప్పుడప్పుడు రావడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ లైట్ను ఎంబటే వాడేవాళ్ళం. ఇంకా అప్పుడైతే ఉరికినాయి అన్నీ. చాలా దూరం నుంచే భయపడి ఉరికినాయి. ఈ లైటు 99% పనిచేసిందండి. మీకు కూడా కోతులు మీ దగ్గర డిస్టర్బ్ చేస్తే, మీ దగ్గరలో
ఇంకా మా పత్తి చెట్లు అయితే పొట్టు పొట్టు ఇరిసి కాయలన్నీ తిన్నాయి. ఇట్లా చెట్లు పైనకు ఉన్నాయల్లా నేల మట్టం చేసినాయి, నేలకు అనిగేలా చేసినాయి. అంటే ఇరుసుడు, వంచుకొని ఇరుసుడు అన్నీ. సో ఇదైతే పల్లిదే ఉంది ఫ్రెండ్స్, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు.